నేను ఓటేయడానికి బయలుదేరిపోయాను. మరి మీరు మీ బాధ్యత నిర్వర్తించడానికి ఎప్పుడు బయలుదేరుతున్నారు? అయినా రాజకీయంలో నాయకుడి కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు తీసే వాళ్ళు ఉన్నారు. మరి మన భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల రాజకీయం ఇలానే ఉంటుందో, లేక మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయం మాత్రమే ఇంత సెన్సేషనల్ గా ఉంటుందో గాని, నిజాయితీ పరులు రాజకీయాల్లో విఫలమైతే వాళ్ళేమీ నష్టపోరు, కానీ సమాజం తప్పకుండా నష్టపోతుంది. వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు ఓడిపోయారు అని అనడం కాదు. మీ భవిష్యత్తు ఓడిపోకుండా చూసుకోండి. అవినీతి మీద యుద్ధం చేయాలనిపిస్తుందా? పేద రైతుల అవస్థలు తొలగించాలనిపిస్తుందా? సమాజంలో తల ఎత్తుకొని బ్రతకాలనిపిస్తుందా? తరిగిపోయిన అవకాశాలన్నీ తిరిగి పొందాలనిపిస్తుందా? అయితే రండి, ముందుకు కదిలి రండి. సరైన నాయకుడిని గెలిపిద్దాం. మన సత్తా ఏంటో చూపిద్దాం. ఒక్క పూట బిర్యానీ ప్యాకెట్ కోసం 5 ఏళ్ల రెక్కల కష్టానికి ఫలితం లేకుండా చేసుకోకండి. ఒక్క పూట బిర్యానీ తినడం గొప్ప కాదు, 5 ఏళ్ళు అన్నం తినగలగడం గొప్ప. ఏంటి, నా ఓటు వేయకపోతే ప్రభుత్వం ఏం కూలిపోదులే, నేను ఓటు వేయడానికి రాను, ఏమవుతుంది, పైగా వాళ్ళని గెలిపించి మనం పొందేది ఏమీ లేదు, మనం ఎక్కడో దూరంగా ఉంటున్నాము, ఛార్జీలు దండగా అనుకునే వాళ్ళకి నేను సూటిగా చెప్పాలనుకునేది ఒకటే. మీ వల్ల, మీలాంటి వాళ్ళ వల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందక, సరైన ఉపాధి ఉద్యోగాలు లేక, మీలాగే అందరూ పొరుగు రాష్ట్రాలకు పనికి వెతుక్కుంటూ వలస వెళ్లాల్సిన పరిస్థితి. మీరు ఓటు వేసి సరైన నాయకుడిని ఎంచుకొని మన ప్రభుత్వాన్ని మనం నిర్మించుకొని మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడితేనే మనతో పాటు మనం 10 మందికి ఉపయోగపడిన వారం అవుతాం. ఎలాగూ ఈ రోజుల్లో ఎవరు ఒకరికొకరు సాయం చేసుకోవట్లేదు. కనీసం ఈ ఓటును వినియోగించుకొని ఈ రకంగా అయినా మన రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకొని ఎదుటి వారికి ఉపయోగపడండి. మీ ఒక్క ఓటు అని మీరు వదిలేస్తే ఏం జరుగుతుందో తెలుసా? అధికారమే తారుమారు కావచ్చు, భవిష్యత్తుని నిర్ణయించేది మీ ఒక్క ఓటే కావచ్చు. మనం ప్రయాణించాల్సిన రైలు లేదా బస్సు తప్పిపోతే కాస్త ఆలస్యమైన గమ్యస్థానం చేరుకోవచ్చు. అదే ఓటు వేయకపోతే మళ్ళీ 5 ఏళ్ల దాకా ఆ అవకాశం కోల్పోయినట్లే. మనది ఒక్క ఓటు కదా అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే 5 ఏళ్ళు నిర్లక్ష్యానికి గురవుతాం. ఒక్క ఓటు తేడాతో ఎన్నో సంచలనాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వాలే కూలిపోయాయి, ఎందరికో అధికారాలు దూరమయ్యాయి, చేతికి అంది వస్తాయన్న అవకాశాలు రాకుండా పోయాయి. దానికి ఉదాహరణ 1999లో ఒక్క ఓటు తేడాతో వాజ్పేయి అధికారం కోల్పోయారు. ఒక్క ఓటు తేడాతో ఆంగ్లంపై గెలిచి హిందీ మన దేశ జాతీయ భాషగా గుర్తింపు పొందింది. 2008లో రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు సిపి జోషి గారు ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. ఆయన గెలిస్తే ముఖ్యమంత్రి పదవి వరించేది. 1576లో అమెరికాలో ఒకే ఒక్క ఓటు తేడాతో జర్మన్కి బదులుగా ఇంగ్లీష్ అధికార భాష అయింది. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నోసార్లు ఎంతో మంది ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి మీ ఒక్క ఓటుతో అధికారాన్ని సైతం మార్చే హక్కు మీకున్నప్పుడు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? మీ ఓటుకి, మీకున్న ఒక్క ఓటుకి అంత శక్తి ఉందేమో. మరి మీ ఒక్క ఓటే సంచలనం సృష్టించవచ్చు. అభివృద్ధి చేసే వారికి ఓటు వేయండి. మీ భవిష్యత్తును మీరే మార్చుకోండి. ఈ ఎన్నికలే శాశ్వతం, ఈ నాయకుడే శాశ్వతం అని నేను చెప్పట్లేదు. మనం ఎన్నుకున్న నాయకుడు సరైన వాడైతే వాళ్ళు చేసే అభివృద్ధి శాశ్వతం. పూర్తవనున్న పోలవరం శాశ్వతం, నిర్మిస్తున్న అమరావతి శాశ్వతం, రాయలసీమలో పారే నీరు శాశ్వతం, నాగావళి వంశధార శాశ్వతం. మీరు ఓటు వేసేందుకు అర్హులైనందుకు కారణంగా మీరు ఎంతో బాధ్యత గల పౌరులుగా మీ ఓటుని సద్వినియోగపరుచుకుని మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాను. సరైన నాయకుడిని గెలిపిద్దాం, మన సత్తా ఏంటో చూపిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.